నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పగబట్టిందన్న తెలంగాణ సీఎం. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్కు తీవ్ర నష్టం జరగనుందన్న రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమే. కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామన్న సీఎం చంద్రబాబు. వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా ప్రభుత్వ చర్యలుంటాయి. వైసీపీ హయాంలో వర్సిటీల్లో అనేక అక్రమాలు జరిగాయన్న మంత్రి లోకేష్. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని ద్రాక్షగా మారిన వైద్యం. చౌటుప్పల్ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను ప్రైవేటుకు పంపిస్తున్న వైద్య సిబ్బంది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పగబట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. డీలిమిటేషన్స్తో సౌత్ స్టేట్స్కు తీవ్ర నష్టం జరగనుందని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఇవాళ తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, డీఎంకే ఎంపీ కనిమొళి, డీఎంకే నేతలు భేటీ అయ్యారు. డీలిమిటేషన్, త్రిభాషా అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22న చెన్నైలో డీఎంకే నిర్వహించతలపెట్టిన జేఏసీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, జేఏసీ సమావేశానికి ఆహ్వానం అందిందని, తన పార్టీ అనుమతితో ఈ మీటింగ్కు హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడం, 2029 ఎన్నికల వరకు జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ 1988లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్మిషన్గా విభజించామని గుర్తు చేశారు. ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామన్నారు. వ్యవసాయానికి యూనిట్కి వసూలు చేసే పరిస్థితి నుంచి స్లాబ్ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. 2014లో రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఉండేదని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని సవాలుగా తీసుకొని 2014 డిసెంబర్కు ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించిన రాష్ట్రంగా మార్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏం లేవు. మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏం లేవు. దిశ రెగ్యులేటరీ కమిషన్ లేదప్పటికీ. రిఫార్మ్ వచ్చింది 91, 98లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ సంస్కరణ తీసుకొచ్చాం. అప్పుడే మీరు చూస్తే 3గా డివైడ్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జనరేషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కమిటీ, జనరేషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కమిటీ,
ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం. అక్కడి నుంచి అధ్యక్ష మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్, అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు, ఎంతమంది దొంగతనం చేస్తున్నారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో 2003-04కి 23% ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓసారి దిశ 35% 23% తగ్గించాం. కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్గా 2023-24కి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసే పరిస్థితి వచ్చాం. దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి, నాకు కూడా కొన్ని నష్టాలు వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మంచి పని చేసిన దానికి నేను రిఫార్మ్స్ తీసుకొచ్చాను కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి ఈ పవర్ సెక్టర్లో మార్పులు ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం ఈ రిఫార్మ్స్ కూడా అని చెప్పి మీకు తెలియదు. రిఫార్మ్స్ అని నేను అన్నా, కానీ ఆ వచ్చిన ఇబ్బందులను అధిగమించడంలో కొంచెం సమయం కావాలి. ఆ సమయం లేని దానివల్ల కొంత ఇబ్బంది పడ్డాం. ప్రతిపక్షాలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. నేను అన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే అధ్యక్ష వెరీ విచిత్రం ఏంటంటే ఉచిత కరెంట్ ఇమ్మన్నారు. కానీ అప్పటికే స్లాబ్ రేట్ ఉంది. ఈ దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా మామూలుగా యూనిట్కి ఇంతనే వ్యవసాయానికి కరెంటు వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్లాబ్ రేట్ ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశం. ఏపీలోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వ చర్యలుంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడారు. అనంతరం మంత్రి లోకేష్ వారికి సమాధానమిస్తూ ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 క్యూఎస్ ర్యాంక్లో ఒక స్థానంలో ఉండాలి, నాట్ నంబర్ 1, టాప్ 100లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులంని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకలపైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. వీసీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ, కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్, వయలేషన్స్ అగేన్స్ట్ ద నార్మ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు
విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి, అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను. నల్గొండ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించిన కలెక్టర్ పోలీస్ శాఖలోని విభాగాల వారీగా చేసిన అద్భుతమైన పెరేడ్ను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాలల సందర్శనకు వెళ్ళినప్పుడు బందోబస్తుగా వచ్చిన పోలీస్ అధికారులను సిబ్బందిని చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పోలీస్ అంటేనే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగమని అన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావాలని, అందుకోసం క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. నేను నల్గొండ జిల్లాకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చిన తర్వాత కొన్ని స్కూల్స్ తిరిగాను, కొన్ని కాదు చాలా తిరిగాను. సో ఎక్కడ వెళ్ళినా స్పెషల్లీ బాయ్స్ స్కూల్స్లో నేను అడుగుతూ ఉంటాను, మీరు మీ లక్ష్యం ఏంటి, చదువుకొని తర్వాత ఏం సాధ్యం చేయడానికి ట్రై చేస్తారు. బాయ్స్ స్కూల్స్లో మీరు నమ్ముతారా నమ్మరా 90% వాంట్ టు జాయిన్ ద పోలీస్ ఫోర్స్. వాళ్ళు ఆర్మీ చెప్పరు, డాక్టర్ చెప్పరు, టీచర్స్ చెప్పరు. నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నది కలెక్టర్ వచ్చారు కాబట్టి కలెక్టర్ అయినా చెప్తారు. బట్ 90% ఆఫ్ దెమ్ దే సీ యూ యాజ్ ఇన్స్పిరేషన్. మాతో మా పోలీస్ సిబ్బంది ఉంటారు, గన్మెన్ ఉంటారు, ఫీల్డ్ విజిట్ వెళ్ళేటప్పుడు ఎస్ఐస్ కూడా మాతో వస్తున్నారు. వాళ్ళని చూసి పిల్లలు చాలా మోటివేట్ అవుతున్నారు. సో మీ అందరు వాళ్ళకి ఒక ప్రేరణగా ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఇలాంటివి ఈవెంట్స్కి, ఇలాంటివి స్పోర్ట్స్ కార్యక్రమాలకి ఇంకా విలువ ఉంటుంది. మనం పోలీస్ గురించి మాట్లాడితే బయట వాళ్ళకి చాలా గ్లామరస్, చాలా ఫ్లెంబాయింట్ అనేది ఒక ఆక్యుపేషన్గా అనిపిస్తుంది. బట్ నిజంగా మీ అందరికీ తెలుసు మీరు ఎంత ఒత్తిడి, ఎంత ప్రెషర్ తట్టుకుంటారు. పోలీస్లో పి అంటే ప్రెషర్, ఓ అంటే ఓవర్ అండ్ అబవ్. ఇందాక మీ యాంథమ్ విన్నానండి, అంటే మీ బాధ్యతే ధ్యేయం. సో మీకు ఉన్న జాబ్ డిస్క్రిప్షన్, మీకు ఉన్న బందోబస్తులో మీకు మీ యూనిట్ హెడ్, మీకు మీ డిఎస్పీ ఒక ఫలానా జాబ్ కేటాయించి చేసి ఉండవచ్చు. బట్ ఫీల్డ్లో ఉన్న పరిస్థితులు మారుతూ ఉంటాయి. సో యూ గో ఓవర్ అండ్ అబవ్ ద కాల్ ఆఫ్ యువర్ డ్యూటీ. ఎల్ అంటే లైన్ ఆఫ్ కమాండ్. లైన్ ఆఫ్ కమాండ్ అంటే ఇది మేము సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కూడా మీతో నేర్చుకోవాల్సింది. ఒక హైరార్కీని ఎలా పాటించాలి యాజ్ అ యూనిఫామ్డ్ సర్వీస్గా మీరు చాలా చక్కగా దాన్ని ప్రవర్తిస్తారు. అది చూసి ప్రతి ఒక్కరు చాలా సంతోషపడతారు. ఐ వచ్చేసి ఇంట్యూటివ్ అంటే మీకు ఉన్న 6th సెన్స్. మాకు ఎప్పుడైనా ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ పెట్టాలంటే మేము ఫస్ట్ ఎస్పీ సార్కి చెప్తాం, సార్ మీ ఎస్పీ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటి మాకు చెప్పండి. ఎందుకంటే ఏదైతే కనిపిస్తుందో అందరికీ కనిపిస్తుంది, బట్ ఏదైతే కనపడదో ఆ కూడా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఉన్న 6th సెన్స్, మీకు ఉన్న అలర్ట్నెస్ అది వేరే ఏ శాఖకి, వేరే ఏ డిపార్ట్మెంట్కి లేదు. సి అంటే క్యాల్కులేటెడ్. ఇది పోలీస్ ఫుల్ ఫామ్ ఎందుకు చెప్తానంటే అది చివరిలో చెప్తాను మీకు. క్యాల్కులేటెడ్ ఎందుకంటే ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనేది కూడా మీరు మీ మనసులో క్యాల్కులేషన్ చేసి ఉంటారు. సో మీకు ఉన్న మెంటల్ షార్ప్నెస్ కూడా ఆల్సో బికాస్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్. అండ్ లాస్ట్గా వచ్చేసి ఎనర్జీ. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందని ద్రాక్షగా మారింది. కొందరు ప్రభుత్వ డాక్టర్ల ధనదాహం, కోట్లు ఖర్చు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని తూట్లు పొడుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేయాల్సిన టెస్టులకు ప్రైవేటుతో బేరాలు కుదుర్చుకొని 9 నెలల నిండు గర్భిణికి డెలివరీ చేయకుండా బయటకు గెంటారు ఆసుపత్రి సిబ్బంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణం వెలుగు చూసింది. డెలివరీ కోసం వచ్చే మహిళలకు వైద్యం చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యంతో వైద్యం అందడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్మాల్ బిడ్డ
ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేయించడం, కార్డు తీసుకున్నాం, అడ్మిట్ కార్డు తీసుకున్నాం, అన్ని చేసుకున్నాము. టెస్ట్ కావాలని వాల్వేల్ మేడం తీసుకుపోయి 2000 తీసుకొని టెస్ట్ చేయించింది. ఈ రోజేమో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, నల్గొండ ఒపీనియన్ తీసుకుని రాలే అని పంపించింది. కోటి పోమంటుంది, నల్గొండ బాగుంటుంది. నాకు అని చెప్పి తీసుకుపోయింది. డ్రెస్ మార్చిండు చేస్తాడు, మర్చిపోయి డీపీ ఎక్కువైంది, నల్గొండ పోండి, కోటి పోండి అని పంపిస్తున్నాను. ఇక్కడ ఆపరేషన్ అసలు చేయట్లేదు, ఎన్ని పెట్టి రానికి ఉన్నాయి. మేమంటే విషయం ఇప్పుడు దాకా ఎవరు చూడు కొలెస్ట్రాల్ అంటుండ్రు, బీపీ అంటుండ్రు, థైరాయిడ్ అంటుండ్రు, ఏదో ఒక చెప్పి డెలివరీ చేయడానికి సుముఖంగా లేరు, ఏదో ఒక చెప్పి బయటకు పంపిస్తున్నారు. ప్రైవేట్ లో పంపిస్తే 35,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడే మా మామని తీసుకుపోయి గేమ్ చేసేస్తున్నాను. ఈ విధంగా వీళ్ళు అసలు డ్యూటీ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పేదవాళ్ళకు వైద్యం అందట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్. కలెక్టర్ వచ్చి మొన్న ఫిర్యాదుల బాక్స్ పెట్టిపోయినా, ఫిర్యాదు బాక్స్ లెటర్ రాసి ఫిర్యాదు కూడా చేసినాం. చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా అనువదించి కవయిత్రి మొల్లమాంబ అన్నారు. మొల్లమాంబ తెలుగులో అనువదించిన రామాయణం వల్లనే ఎన్నో సినిమాలు తెరకెక్కించారని తెలిపారు. మహిళలకు చదువులేని రోజుల్లోనే పట్టుదలతో చదువుకొని కవయిత్రి అయ్యారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో మొల్లమాంబ లాంటి రచయిత్రి, కవి ఎవరూ లేరన్నారు. మొల్లమాంబ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురాలైనటువంటి తొలి తెలుగు రచయిత కవి శ్రీమతి మొల్లమాంబ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బీసీ విద్యార్థి నాయకుడు సత్యనారాయణ ప్రజాపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ మొల్లమాంబ గారి జయంతిలో అనేక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కవులు, అదేవిధంగా విద్యార్థులు, మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటగా అద్భుతంగా ప్రజల వాడుక భాషలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇలా అనువదించినటువంటి మొట్టమొదటి గొప్ప మహిళా కవి రచయిత్రి మొల్లమాంబ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మొల్లమాంబ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జన్మించి అతిపేద బీసీ కులంలోని అదేవిధంగా శాలివాన కులంలో 15వ శతాబ్దంలో జన్మించి అప్పటికే ఆ రోజుల్లో కేవలం మహిళలకు చదివేందుకు, అసలు మహిళలకు చదివే లేనటువంటి ఆ పరిస్థితుల లోపట ఒక ఆమె చదువుకొని పట్టుదలతోటి నేను జీవితంలో ఇలా ప్రజలకు ఒక చారిత్రాత్మకమైనటువంటి భవిష్యత్ తరాలకు చరిత్రలో నిలిచిపోయే విధంగా నేను అందించాలని చెప్పి రామాయణాన్ని అద్భుతంగా తెలుగులోకి అనువదించినటువంటి ఇవాళ మొల్లమాంబ గారి జయంతి. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండల కేంద్రం, నియోజకవర్గ, జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ మొల్లమాంబ గారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇంత గొప్ప రచయిత, కవి ఎవరు లేరు తెలుగు రాష్ట్రాల్లో. మొట్టమొదటి తెలుగు కవి రచయిత ఈమె. కాబట్టి ఈమె చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి. ఈమె రాసినటువంటి రామాయణం ద్వారానే అనేక సినిమాలు వచ్చినాయి. రామాయణం ఎవరు, రామాయణంలో రాముని పాత్ర ఏంటిది, సీత పాత్ర ఏంది, రావణాసురుని పాత్ర ఏంది, అసలు రామాయణం ఎట్లా జరిగింది, ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఘట్టాలు ఉన్నాయని చెప్పి పూసగుచ్చినట్టు రామాయణాన్ని అద్భుతంగా విశ్లేషించి రాసినటువంటి, అనువదించినటువంటి రచయిత. ఇలా ఆమెని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఆమె విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టాలి. అదేవిధంగా ఆమెను ఇలా చాలామంది రాముని పేరుతోటి గొప్పగా దేశవ్యాప్తంగా మనం సంబరాలు చేసుకోండి, కాదనట్లేదు. కానీ రామాయణాన్ని ఒక కోట్లాది మందికి అందించినటువంటి రచయితను గుర్తించాలని మేము కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా కుంటూరులోని నారాయణ విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జరిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. కుళ్ళిపోయిన టమాటాలు, ఆలుగడ్డలతో పాటు ఇతర కూరగాయలను వాడుతున్నట్లు గుర్తించారు.
తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్ చేస్తున్నారని, ఈగలు, బొద్దింకలు కిచెన్లో తిరుగుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఇక్కడ వండిన ఫుడ్ను నిర్వాహకులు నారాయణ విద్యా సంస్థల హాస్టల్స్లో విద్యార్థులకు వడ్డిస్తున్నారు. లైసెన్స్ లేకుండా 9 వెహికల్స్లో ఫుడ్ను నారాయణ విద్యా సంస్థలకు తరలిస్తున్నారని, దీంతో నారాయణ సెంట్రల్ కిచెన్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. వేసవి కాలం వస్తున్న సమయంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, చెరువులు ఎండిపోయాయని, రైతులు కష్టాలు పడుతున్నారని, రైతులకు అండగా ఉండేందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండమడుగు నరసింహ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయన నష్టపోయిన రైతులను పరామర్శించారు. చెరువుల నుండి కాలువ ద్వారా మదీనా చెరువును నింపాలని, ఎండిన పంట పొలాలకు ఎకరానికి 30,000 ఇచ్చి రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎకరానికి 30,000 రూపాయలు, ప్రతి రైతుకు ఎకరానికి 30,000 రూపాయలు, ఎండిపోయిన వరి చేనులకు ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారము పర్యటన చేయాలి అధికారులు వెంటనే. ఎండిపోయిన పొలాలను అధికారులు వెంటనే పరిశీలించాలి. ఎండిపోయిన పొలాలను అధికారులు వెంటనే పరిశీలించాలి. ఎండిపోయిన పొలాల విషయంలో అధికారులు వెంటనే ప్రకటించాలి. ప్రభుత్వం ఎకరానికి 30,000 నష్ట పరిహారము. వడపర్తి చెరువు నుంచి హన్మాపురం చెరువును, వడపర్తి చెరువు నుంచి నీళ్లు తెచ్చి హన్మాపురం చెరువును, హన్మాపురం చెరువు నింపి ఎండిపోతున్న పొలాలను అందించాలి. రైతాంగానికి నీళ్లను. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలోని మదీనా చెరువులో రైతులందరూ కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ చెరువు దాదాపు 99% నీరు లేక ఎండిపోయింది. ఈ చెరువు ఆధారంగా ఒక 7-8 గ్రామాల్లో 1000 ఎకరాలకు పైగా భూమి సాగులోకి ఉంటుంది. ఈ చెరువు ఎండిపోవడం వల్ల బోరులు మొత్తం కూడా ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. దాని ద్వారా 300-400 ఎకరాల భూమి ఈ 7-8 గ్రామాల్లో ఇప్పటికే ఎండిపోయి రైతాంగము దిక్కుదోచని పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎండిపోయిన పొలాల విషయంలో ఇప్పటికే అనేక సంఘాలు సిపిఎం పార్టీ ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ప్రభుత్వం కనీసం ఎండిపోయిన రైతాంగాన్ని దగ్గరికి వచ్చి వ్యవసాయ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, సంబంధిత అధికారులు వచ్చి రైతులారా మీరు బాధపడకండి, మీరు పెట్టిన పెట్టుబడి గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, మేము మీకు అండగా ఉన్నామని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు అనేటి పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి ఉన్నది. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల మంద రోజు వేలాది మంది రైతులు ఇవాళ చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి చెరువులో నీళ్లు లేక పక్కనే మనకు బసాపురం ప్రాజెక్టు ఉన్నది, ఆ పక్కన కొండపోచమ్మ ఉన్నది, ఆ పక్కన మల్లన్న సాగర్ ఉన్నది. నీళ్లు వస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఆ నీళ్లను తీసుకొచ్చి వడపర్తి పక్కన ఉన్న వాగు చెరువు ఇప్పటికే సిపిఎం పోరాట ఫలితంగా కొన్ని నీళ్లు రావడం జరిగింది. ఆ నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈ చెరువు మదీన చెరువు నిండితే ఈ మదీన చెరువు ద్వారా 1000 ఎకరాలు సాగు కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. 19వ తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. పక్కన చాలా కీలకమైన ప్రాజెక్టు బసవాపురం ప్రాజెక్టు ఉన్నది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు. ఈ 9-10 మండలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేవలం 350 కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తయితే ఈ 7-8 మండలాల్లో తాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ బడ్జెట్లో 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించి ఇక్కడున్న తిమ్మాపురం కానీ, లప్పనాయక్ తండ కానీ, చౌకుల తండ కానీ, బస్వాపురం నిర్వాసితులను ఆదుకోవాలి. భూమి కోల్పోయిన వాళ్ళకి నిధులు ఇవ్వాలి. అదేవిధంగా అత్యంత కీలకమైన ఏదైతే బస్వాపురం నుంచి
తూము ద్వారా వడపర్తి కత్వలోకి నీళ్లు తేవాలనే ప్రతిపాదన ఉన్నదో దాన్ని వెంటనే తక్షణం పూర్తి చేస్తే వడపర్తి కత్వ ద్వారా భువనగిరి మండలం, బీబీనగర్ మండలం పెద్ద చెరువులు నిండి వందలాది గ్రామాలకు సాగునీరు సమస్య పరిష్కారం కావడానికి ఉంటుంది. ఈ భువనగిరి చెరువు నిండితే అడ్డగూడూరు మండలం ధర్మారం దాకా నీళ్లు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము ప్రజలను ఆదుకోవడానికి తక్షణం బస్వాపురం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. ఇలా రైతులంతా కూడా గోడు నడుస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ జాతీయ రహదారి ఇక్కడ ఉన్నది, ఏదైతే భువనగిరి నుంచి గజ్వేల్ పోయే రోడ్డు ఉందో హన్మాపురం రైతాంగంతో దిగ్బంధనం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం చిల్లేపల్లి టోల్గేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. టోల్గేటుకు 20 కిలోమీటర్ల పరిధి వరకు వాహనదారులకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నిత్యం పక్క గ్రామాలకు వెళ్లి వస్తుండడంతో టోల్గేట్ వద్ద డబ్బులు కట్టలేని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమీప గ్రామ ప్రజలకు ఇందుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 20 కిలోమీటర్ల పరిధిలో టోల్గేట్లు వెంటనే 20 కిలోమీటర్ల పరిధి టోల్గేట్లు వెంటనే 20 కిలోమీటర్ల వరకు టోల్గేట్లు వెంటనే అఖిల పక్షాల ఐక్యత we want justice. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పగబట్టిందన్న తెలంగాణ సీఎం. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్కు తీవ్ర నష్టం జరగనుందన్న రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమే. కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామన్న సీఎం చంద్రబాబు. వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా ప్రభుత్వ చర్యలుంటాయి. వైసీపీ హయాంలో వర్సిటీల్లో అనేక అక్రమాలు జరిగాయన్న మంత్రి లోకేష్. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని ద్రాక్షగా మారిన వైద్యం. చౌటుప్పల్ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను ప్రైవేటుకు పంపిస్తున్న వైద్య సిబ్బంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.